ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన ప్రియమైన సహోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా కూడా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాం. శ్రేష్టమైన మాటలను గ్రీటింగ్స్ రూపంలో మరి మనం విన్నాం. దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. మరి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. కొద్ది నిమిషాలు మౌనముగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి క్రిస్మస్ యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. క్రిస్మస్ వర్తమానాలంటే కొంచెం తక్కువ సేపు మాత్రమే ఉంటాయి, ఎక్కువ టైం ఉండదు. రెఫరెన్సులు కూడా తక్కువే చెప్తాను. దైవ సేవకులు మనకి ఇచ్చినటువంటి సమయంలోనే ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన మాటను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరూ అంటే మనుషులే, అందరికీ పైగా ఉన్నాడు అంటే అందరేమో క్రింద ఉన్నారు, దేవుడు మాత్రం పైన ఉన్నాడు. అందరికీ దేవుడు పైగా ఉన్నాడు. పైనున్నవాడు క్రిందికి రావడమే క్రిస్మస్. పైనున్న దేవుడు మనుషుల దగ్గరికి రావడమే క్రిస్మస్. పైనంటే పరమండలం, క్రిందంటే భూమండలం. పరమండలంలో ఉన్నటువంటి దేవుడు భూమండలంలోనికి రావడమే క్రిస్మస్. పరమండలంలో ఉండే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఎక్కడికి వచ్చాడు? భూమండలం మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని పరమండలంలో నుంచి భూమండలంలోకి రావడమే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఈ అందరూ ఇప్పుడు క్రింద ఉన్నారు, ఆయన ఈ అందరికీ పైన ఉన్నాడు. కానీ వాస్తవంగా ఒకప్పుడు ఈ అందరూ కూడా పైన ఉన్నవారే. దేవుడు తన పోలికలో, తన స్వరూపమందు, తన స్వహస్తాలతో మనిషిని సృష్టించుకున్నప్పుడు మనిషి దేవునితోనే ఉన్నాడు. ఇద్దరి మధ్య ఐక్యత ఉంది, ఇద్దరి మధ్య సహవాసం ఉంది, ఇద్దరి మధ్య సంబంధం ఉంది. అవునా? అయితే ఎప్పుడైతే మనిషి దేవుడిచ్చినటువంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉండి దేవుడు చెప్పినటువంటి ఒక మాటను ఎప్పుడైతే వ్యతిరేకించాడో, దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే వ్యతిరేకించాడో, ఆయనలో పాపము ప్రవేశించి పరిశుద్ధుడైన దేవుడు ఉన్న స్థలంలో ఉండలేక క్రిందికి వచ్చేసాడు. అంటే దేవునితో ఉన్న సహవాసం కోల్పోయాడు, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్నటువంటి ఐక్యతను కోల్పోయాడు, క్రిందికి దిగజారిపోయాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు దిగజారిపోయినటువంటి వ్యక్తిని, పడిపోయినటువంటి వ్యక్తిని, అట్టడుగు స్థాయిలోకి వెళ్ళినటువంటి వ్యక్తిని, నిత్య నరకాగ్ని గుండానికి దగ్గరైనటువంటి వ్యక్తిని వదిలిపెట్టకుండా ఆయనను మరలా తనతో తీసుకెళ్ళడానికి, తనతో ఐక్యపరుచుకోవడానికి, తనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి కోల్పోయినటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని తిరిగి ఇవ్వడం కోసం పైనుండి క్రిందకి వచ్చాడు. దాన్నే క్రిస్మస్ అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ దినాన క్రీస్తు పైనుండి క్రిందికి రావడమే క్రిస్మస్ అన్నాం. అయితే క్రీస్తు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఈ 3 విషయాల్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు,
ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఈ విషయాలన్నీ కొంచెం అర్థం అవటం కోసం మీ అందరికీ బాగా తెలిసినటువంటి యోర్దాను అనబడే ఒక నది ఉంది. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఏకైక నది. ఈ యోర్దాను అనబడే నదిని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా తీసుకొని యేసుక్రీస్తు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడో తెలియజేయాలనేది నా ఉద్దేశం. ఈ విషయాలు అర్థం అవ్వాలంటే అసలు యోర్దాను నది గురించి కొన్ని విషయాలనే తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను నది హెర్మోను పర్వత శిఖరాలలో పుట్టింది. ఇజ్రాయేలు దేశానికి ఉత్తర భాగంలో దాదాపు 9232 అడుగుల ఎత్తు, అంటే 9000 అడుగుల పైచిలుకు ఎత్తులో ఉన్నటువంటి హెర్మోను పర్వత శిఖరాలలో యోర్దాను నది పుట్టి అక్కడి నుండి క్రిందికి ప్రవహించుకుంటూ వచ్చి ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చిన తర్వాత సముద్ర మట్టానికి, అంటే దాదాపు భూమికి 680 లేదా 700 అడుగుల దిగువన ఉన్నటువంటి గలిలయ సముద్రంలోనికి వచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ గలిలయ సముద్రంలోనికి వచ్చినటువంటి యోర్దాను నది ఇంకా క్రిందికి దాదాపు 610 అడుగుల లోతుకి క్రిందకి దిగి మృత సముద్రములో కలిసిపోయింది. హెర్మోను పర్వత శిఖరాలు చాలా ఎత్తులో ఉంటాయి. గలిలయ సముద్రము భూమికి కొంచెం తక్కువలో ఉంటుంది. మృత సముద్రం ఇంకా బాగా లోతులో ఉంటుంది. అంటే యోర్దాను నది ఎక్కడి నుంచి వచ్చిందంటే హెర్మోను పర్వత శిఖరాల నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే గలిలయ సముద్రంలోనికి వచ్చింది. అక్కడి నుండి ఎక్కడికి పోయిందంటే మృత సముద్రంలోనికి పోయింది. హెర్మోను పర్వతాన్ని గుర్తుపెట్టుకోండి, గలిలయ సముద్రాన్ని గుర్తుపెట్టుకోండి, మృత సముద్రాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను నది పై నుండి క్రిందికి ప్రవహించుకుంటూ వచ్చింది. ప్రపంచంలో నదులన్నీ పడమర నుంచి తూర్పుకో లేదా ఉత్తరము నుంచి దక్షిణానికో, ఇటు నుంచి అటు నుంచి ఇటో ప్రవహించి ఏదో ఒక సముద్రంలో కలిసిపోతాయి. కానీ యోర్దాను నది ప్రపంచంలో పై నుండి అత్యంత క్రిందికి ప్రవహించేటటువంటి ఏకైక నది అదొకటే. దానికి అందుకనే యోర్దాను అంటే అర్థమైందంటే దిగు నది, అంటే క్రిందికి దిగే నది. అవరోహణం అంటాం. అవరోహణం అంటే క్రిందికి రావడం, అవరోహణం అంటే పైకి పోవటం, అవరోహణం అంటే క్రిందికి రావటం. అయితే అది పై నుంచి క్రిందికి వచ్చింది, దిగు నది అని అర్థం. యోర్దాను అంటే దిగు నది. అయితే ఈ యోర్దాను నది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉందని ఎలా చెప్పగలమంటే హెర్మోను పర్వత శిఖరాలలో యోర్దాను నది యొక్క ఉనికి ప్రారంభమైంది. హెర్మోను అంటే అర్థమైందంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కాబట్టి హెర్మోను పర్వత శిఖరాలలో అత్యంత మంచు ఉంటుంది. ఆ మంచు కరిగి నీటి రూపంలో యోర్దాను నదిగా ప్రవహించుకుంటూ వచ్చింది. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే యోర్దాను అత్యంత ఎత్తైన స్థలాలలో పుట్టింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నతమైన స్థలాలలో ఉన్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అర్థం అవ్వాలంటే ఒక మాట చదువుకుందాం. 133వ సంకీర్తన 3వ చరణంలో ఒక మాట ఉంటుంది. సీయోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెర్మోను పర్వతం ఎత్తైన స్థానంలో ఉంది. అంటే హెర్మోన్ అంటే ఎత్తైనది, అంటే దేవుడు ఉన్నటువంటి స్థలము, ఎత్తైన స్థలము, అత్యున్నతమైన స్థలము. అందుకనే 48వ సంకీర్తన 2వ చరణంలో ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే రమ్యమైన ఎత్తుగల చోట నుండి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఏంటది? మహారాజు పట్టణము, సియోను పర్వతం అన్నమాట. కాబట్టి రమ్యమైన ఎత్తైన స్థలాలలో, ఉన్నతమైన స్థలాలలో, హెర్మోను పర్వతములో అంటే పరిశుద్ధమైన స్థలములో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడంటే ఎత్తైన స్థలములో ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. అయితే ఆ నదిలో ఎలా ఉంటుందంటే ఆ పైనంత మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు తెల్లగా ఉంటుంది. ఆ మంచు కరిగి నీరు క్రిందికి వస్తుంది. ఈ మంచు, ఈ తెల్లదనము దేనికి గుర్తు అంటే ఆత్మకు గుర్తు.
దేవుని గురించి మనం ఏం చెప్తాం? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మంచు ఆత్మస్వరూపికి గుర్తు. మంచు కరిగి నీరుగా రావటం అనేది ఈ నీరు శరీరానికి గుర్తు. కాబట్టి ఎత్తైన స్థలములో ఉన్నటువంటి మంచు నీరుగా కరిగి క్రిందకి ఎలా ప్రవహించిందో, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు, ఉన్నత స్థలాలలో ఉన్నటువంటి దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ధవళ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి పరిశుద్ధుడు ఆ పరిశుద్ధ స్థలములో నుంచి ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. యోర్దాను నది మంచును కరిగి నీటిగా వస్తుంది. పైగా అది పైనుంచి క్రిందికి దిగుతుంది, క్రిందికి వచ్చేస్తుంది. అంటే అర్థమైందంటే దేవుడు మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనటువంటి రిక్తుడుగా, దీనుడుగా తనను తాను తగ్గించుకొని రావడాన్నే ఈ విషయం తెలియజేస్తుంది. యోర్దాను క్రిందికి దిగడం, దేవుడు క్రిందికి రావడం, పరమండలములో నుంచి భూమండలంలోనికి దిగి రావడం, రిక్తుడిగా రావడం, దీనుడిగా రావడం, విధేయుడిగా రావడం, తనను తాను తగ్గించుకొని రావడం అనే విషయాన్ని ఇది తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను పుట్టింది హెర్మోను పర్వత శిఖరాలలో, వచ్చింది క్రిందికి గలిలయ సముద్రంలోనికి వచ్చింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆత్మస్వరూపి అయి ఉండి దేవుని స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టి శరీరధారిగా క్రిందికి దిగి వచ్చిన విషయాన్ని ఇది తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుడు పరమండలంలో నుంచి వచ్చాడు, పరలోకంలో నుంచి వచ్చాడు, అత్యున్నతమైన స్థలములలో నుంచి వచ్చాడు, రమ్యమైన ఎత్తుగల చోటుల నుంచి వచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో మనకి ఈ విషయంలో అర్థమవుతా ఉంది. అయితే ఆ తరువాత ఆ వచ్చిన యోర్దాను నది ఎక్కడ కలిసిందంటే గలిలయ సముద్రములో. ఈ గలిలయ అంటే అర్థమైందంటే, మనం ఒక సందర్భంలో సొలొమోను గారు దేవుని మందిర నిర్మాణంలో హీరాము అనబడే రాజు తనకు సహాయం చేసినందుకు ఆయన ప్రతిగా గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి 20 పట్టణాలను హీరాము రాజుకి ఇస్తాడు. ఆ పట్టణాలు ఆయనకు అప్పగిస్తే ఆ పట్టణాల మీద వచ్చేటటువంటి ఆదాయము ఆయన తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయనకి 20 పట్టణాలను కానుకగా ఇస్తే, ఒక సందర్భంలో హీరాము రాజు ఆ గలిలయ ప్రాంతంలో సొలొమోను రాజు ఇచ్చినటువంటి 20 పట్టణాల దగ్గరకు వచ్చి చూసి వాటిని చూసి అనుకుంటాడు, ఇవి ఏమాత్రమును అనుకూలంగా లేవు, ఇవి ఏమాత్రమును అనుకూలమైనవిగా లేవు, అంటే ఉపయోగపడేవిగా లేవు, ఆదాయాన్ని తెచ్చిపెట్టేవిగా లేవు. అందుకనే ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి కాబూల్ అని ఒక పేరు పెట్టాడు. కాబూల్ అంటే అర్థం ఏంటి? నిష్ప్రయోజనమైనది, వ్యర్థమైనది, ఎందుకు పనికిరానటువంటిది, ఉపయోగపడనటువంటిది. అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందు గలిలయ అనబడే ప్రాంతము నిష్ప్రయోజనమైన ప్రాంతము, వ్యర్థమైన ప్రాంతము, ఎందుకు పనికిరాని ప్రాంతము. ఆ ప్రాంతములో ఏముండేవి? లేమిడి ఉండేది. మనము కానా అనబడే వివాహపు విందు గురించి చదువుకున్నప్పుడు అక్కడ ఏముంది? కొరత, లేమిడి ఉంది. అక్కడ అస్వస్థతలు ఉండేవి. కపెర్నహూము ప్రాంతంలో మనం బాగా చదువుకుంటే అన్ని అనారోగ్యాలే. అక్కడ మరణము రాజ్యమే లేదు. నాయనను ఊరిలో మనం చూసినప్పుడు పేద విధవరాలి కుమారుడు చనిపోయాడు కదా. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ ప్రాంతానికి రాకముందు, గలిలయ ప్రాంతానికి రాకముందు, ఇజ్రాయేలు ప్రాంతానికి రాకముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే లేమిడి, కొరత, అస్వస్థతలు, మరణము రాజ్యమేలుతూ ఉంది. అందుకనే దేవుడు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో మీరు దాని గురించి చదివి గలిలయ ప్రాంతం గురించి ఇవి మంచి పట్టణాలుగా పేరుందాయి, సమృద్ధి ఉన్నటువంటి పట్టణాలుగా పేరుందాయి. అంటే దేవుడి లోకానికి రాకముందు అక్కడ కొరతలు ఉన్నాయి. ఈ కొరతలను బట్టే అనారోగ్యాలు వచ్చినాయి, అనారోగ్యాలు బట్టే మరణం వచ్చింది, మరణము రాజ్యం వెళ్ళింది. అందుకనే మనకు ఆ గలిలయ ప్రాంతం గురించి ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో చదువుకుంటాం 9వ అధ్యాయంలో దానికి సంబంధించిన నెరవేర్పును కూడా మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనాలు చదువుకుంటూ గలిలయ ప్రాంతం గురించి దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే, అక్కడ ఏముంది?
చీకటి ఉంది, అక్కడ ఏముంది, మరణం ఉంది, మరణపు ఛాయలు ఉన్నాయి, అది వేదనకరమైన స్థలం అని చెప్పబడినటువంటి ప్రాంతాలు అవన్నీ. అయితే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చాడో, ఆ గలిలయ ప్రాంతానికి వచ్చాడో, ఆ ప్రాంతము సర్వ సమృద్ధితో నింపబడింది. అంతకుముందు అలా నింపబడలా. ఆ గలిలయ ప్రాంతం అంటే చీకటి అని చెప్పొచ్చు, గలిలయ ప్రాంతం అంటే నిష్ప్రయోజనమైన ప్రాంతం అని చెప్పొచ్చు. ఆ గలిలయలో వాస్తవంగా అసత్యం ఉంది, గలిలయ ప్రాంతంలో అక్కడ చీకటి ఉంది, గలిలయ ప్రాంతంలో మరణం ఉంది. ఆ అసత్యము రాజ్యం ఏలుతుంది, చీకటి రాజ్యం ఏలుతుంది, మరణము రాజ్యం ఏలుతుంది. అసత్యము ఎలాంటి అసత్యం అంటే, అంత ముందు కాలంలో ఇజ్రాయేలు దేశాన్ని బయట దేశాలకి సంబంధించిన వ్యక్తులు చాలా మంది పరిపాలించారు. అషూరు రాజులు పరిపాలించారు, అలానే బబులోను రాజులు పరిపాలించారు, మాదీయ పారసిక రాజులు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, యేసు ప్రభు కాలంలో రోమన్లు పరిపాలిస్తున్నారు. వీళ్ళందరూ ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళ దేశాలకి సంబంధించినటువంటి సంస్కృతిని ఇజ్రాయేలు దేశములోకి తేవడం వలన ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రము, దాని ఉద్దేశము, దాని సారాంశము మారిపోయి సత్యములోనికి అసత్యాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం. బయట ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ఇజ్రాయేలు దేశంలో లోనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఇలాంటి యూదా తెగవారు చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఆ గలిలయ ప్రాంతంలో ఆ ధర్మశాస్త్రానికి పారంపర్య ఆచారాలు జోడించి ధర్మశాస్త్రం యొక్క అర్థాన్ని, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను కూడా మార్చివేశారు. అంటే సత్యాన్ని అసత్యంగా మార్చారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించడానికి ఆయన ప్రయత్నం చేసినట్టు మనం చాలా వాక్యాలు చదువుకుంటూ ఉంటాం. అలానే గలిలయలో చీకటి రాజ్యం ఏలుతా ఉంది. చీకటి పాపానికి గుర్తు. మానవుడు ఎప్పుడైతే దేవుని మాటను వ్యతిరేకించి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆత్మీయతలో నుంచి పడిపోయాడో, దేవుడు నిలబెట్టినటువంటి స్థానంలో నుంచి పడిపోయాడో, ఆయనలో పాపము నిండుగా ప్రవేశించింది. ఆ పాపము పోగొట్టగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరు. మనం ఒక సందర్భంలో ఆ సిరియా దేశానికి సంబంధించినటువంటి సైన్యాధిపతి నయమాను గురించి బాగా చదువుకుని ఉంటాం. నయమానుకి కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగాన్ని మనం పాపానికి గుర్తుగా చెప్తూ ఉంటాం. ఆయన కుష్ఠరోగము ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా తగ్గల, ఎంతమంది వైద్యులకు చూపించుకున్నా తగ్గల. కానీ ఒక ఇజ్రాయేలు చిన్నది సలహా ఇవ్వడం వల్ల నయమాన్ ఏం చేశాడు, ఇజ్రాయేలు దేశానికి వచ్చాడు, షోమ్రోను పట్టణం వచ్చాడు, దైవ సేవకుని కలిశాడు. ఆ దైవ సేవకుడు ఏమని చెప్తాడు, నీకు కుష్ఠు వ్యాధి ఉంది కాబట్టి అది పోవాలంటే యోర్దాను అనబడే నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి నువ్వు వచ్చేయి అంటాడు. అంటే నీ కుష్ఠు పోతుంది అంటాడు. కానీ ఆయన ఆ సందర్భంలో ఏం చెప్తారు తెలుసా, మా సిరియా దేశంలో మా సిరియా నదులు ఉన్నాయి, దమస్కు నదులు ఉన్నాయి, శ్రేష్టమైన నదులు ఉన్నాయి, అబానా, పర్పరు అనే నదులుంటే అక్కడ నేను స్నానం చేస్తే నాకేమైనా మంచి జరుగుతుంది, కానీ మీ దేశంలో యోర్దాను నదిలో మునిగితే నాకేమి జరుగుద్ది అని అంటే, అప్పటికి ఆయన వినకపోతే ప్రక్కన ఒక వ్యక్తి చెప్తాడు, అయ్యా దైవ సేవకుడు చెప్పిన మాట వింటే మనకేమన్నా ప్రయోజనకరంగా ఉంటుందేమంటే, అప్పుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగి ఏం చేశాడు, శుద్ధుడై పసిపిల్ల దేహాన్ని సంతరించుకొని బయటకు వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. యోర్దాను నది ఉంది, దమస్కు నదులైన అబానా, ఫర్పరు ఉన్నాయి, అలానే యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదులు ఉన్నాయి, ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది. అంటే ఈ ప్రపంచంలో దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నదులు అని చెప్పబడేవి చాలా ఉన్నాయి. కానీ ఏ నదులు ఇవ్వలేనటువంటి స్వస్థతను యోర్దాను నది ఇచ్చింది. ఏ దేవుడు ఇవ్వలేనటువంటి స్వస్థతను, పరిశుద్ధతను దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన మాత్రమే పాపాన్ని పోగొట్టగలడు, ఆయన మాత్రమే పరిశుద్ధతను ఇవ్వగలడు. ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలను పిలువబడిన వాళ్ళ వలన కాదు అని తెలియజేయడానికే ఆ దేశాలలో వేరే నదులు కాకుండా యోర్దాను నదిలోనికి మాత్రమే పంపించి స్నానం చేయమన్నాడు. ఈ యోర్దాను నది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడ, హెర్మోను పర్వత శిఖరాలలో పరిశుద్ధమైన స్థలములలో నుంచి మన కొరకు ఎక్కడికి వచ్చాడు,
గలిలయ ప్రాంతానికి వచ్చాడు, క్రింది ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అసత్యం ఉంది, చీకటి ఉంది, మరణం ఉంది. వాటి నుంచి విడిపించడానికి వచ్చాడు. అందుకే మనం ఒక శ్లోకం చెప్తాం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ అంటే, దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే, దేవా నేను పాపము అనబడే చీకటిలో ఉన్నాను, నన్ను పరిశుద్ధత అనబడే వెలుగులలోనికి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, దేవా నేను మరణములో ఉన్నాను, నన్ను జీవములోనికి నడిపించు అని దేవునికి మొరపెడితే, ప్రార్థిస్తే దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాడు, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి నడిపించాడు, మరణములో నుంచి జీవములోనికి నడిపించాడు. అలా నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యోర్దాను నది గురించి మనకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఆ యోర్దాను నదిలో ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకునేవాళ్ళు. అవును కదా? వాస్తవంగా భౌతికంగా బాప్తిసం తీసుకోవడం అంటే అర్థం ఏంటి? నీటిలో ముంచి పైకి లేపుతారు. అంటే భౌతిక సంబంధమైన మురికి మలినాలు దేనిలో కలిసిపోతాయి? నది నీళ్ళలో కలిసిపోతాయి. అంటే భౌతిక సంబంధమైన మురికి మలినాలను ఎవరు భరిస్తున్నట్టు? ఆ నది భరిస్తున్నట్టు. ఆత్మీయంగా పాపం అనబడే మురికిని మలినాన్ని మనం ఎక్కడ వదలాలి? యోర్దాను అనబడే నదిలో వదలాలి. కాబట్టి అందరూ బాప్తిసం తీసుకొని యోర్దాను నదిలో మునిగి లేవడం వలన వీళ్ళకి సంబంధించినటువంటి మురికి కానీ, మలినము కానీ, పాపము కానీ, శాపము కానీ, అవిధేయతలు కానీ ఇవన్నీ దేనిలో కలిసిపోయినాయి? యోర్దానులో కలిసిపోయినాయి. ఎవరు భరించాలి? యోర్దాను భరించాలి. యోర్దాను దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. కాబట్టి మన పాపాన్ని, శాపాన్ని భరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 29వ వచనములో ఒక చక్కని మాట ఉంటుంది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల నా వెనుక. చాలు. యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ లోక సంబంధమైన వ్యక్తులందరి యొక్క పాపము ఎక్కడ విడవబడింది? యోర్దాను నదిలో విడవబడింది. కాబట్టి యోర్దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ పాపాన్ని తన మీద పెట్టుకొని ఆ భారాన్ని అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే, యోర్దాను గలిలయ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మృత సముద్రంలోనికి క్రిందికి దిగి అక్కడ ఆగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యోర్దాను హెర్మోను పర్వతాల్లో పుట్టింది, గలిలయ సముద్రంలోకి వచ్చింది, ఆ తర్వాత మృత సముద్రంలో కలిసిపోయింది. యోర్దానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి వచ్చాడు. గలిలయ అనబడే ప్రాంతంలోనికి వచ్చాడు. ప్రజలందరి పాపాలను తన మీద వేసుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఇంకా క్రిందికి ప్రయాణం చేస్తే ఏమొచ్చింది? మృత సముద్రం వచ్చింది. ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే విషయం అక్కడ ఉంటుంది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగములో ఒక చిన్న మాట చూడండి. చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్.
చెరలోనున్నవారు. చెరలోనున్నవారు అంటే ఇప్పుడు మనిషి పాపమును ధరించుకొని పాపమునకు వచ్చు జీతమైనటువంటి మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? మనిషి క్రిందికి. దేవుని దగ్గర ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి పాపాన్ని కొని తెచ్చుకుని క్రిందికి వచ్చి గలిలే అనబడే ప్రాంతములో తను అసత్యంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. మరణాన్ని తెచ్చుకొని ఆ పాపమునకు జీతమైన మరణాన్ని రుచి చూడటం కోసం ఆ మరణపు బంధకాలలోనికి క్రిందికి వెళ్ళిపోయాడు. అంటే మృత సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. మృత సముద్రము దానికి అర్థమే మరణము కదా. కానీ ఆ మరణం ఏం చేసిందంటే దేవుని యొక్క బిడ్డలందరినీ చెరలోనికి తీసుకెళ్ళింది, క్రిందికి తీసుకెళ్ళింది, తను బంధించేసింది. చెరపట్టడం అంటే బంధించేయటం. యోర్దానులో నుంచి నీళ్లు మృత సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత మృత సముద్రంలోనికి ఆ నీళ్లు బయటకు వచ్చే ఛాన్సే లేదు. పాపంలోనికి వచ్చినటువంటి వ్యక్తి మరణానికిలోనికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావటం ఛాన్సే లేదు. బయటికి రావాలంటే పరిశుద్ధుడైన వ్యక్తి రావాలి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. ఇక్కడ మన లోకములో పరిశుద్ధమైన వ్యక్తులు ఎవరూ లేరు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకనున్నారు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ చెరలో బంధించబడినటువంటి మరణము యొక్క బంధకాలలో బంధించబడినటువంటి వ్యక్తులందరినీ ఆ మరణము నుంచి విడిపించి పైకి తీసుకెళ్లాలంటే ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అందుకనే యోర్దాను నది మృత సముద్రంలోనికి వెళ్ళి దిగిపోయినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాప భారాన్ని మోసుకుంటూ మరణానికి, శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రిందికి వెళ్ళిపోయాడు. అయితే చెరలోనికి ఎందుకు వెళ్ళాడంటే చెరలో ఉన్న వారిని విడిపించాలంటే ఆయన కూడా చెరలోకి వెళ్ళాలి. ఆయన బంధకాలలోనికి ఎందుకు వెళ్ళాడంటే బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన బంధకాలలోనికి వెళ్ళాలి. కానీ ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి వ్యక్తి. ఆయనలో ఏ పాపము లేదు. కానీ పాపముతో నింపబడినటువంటి వ్యక్తులందరినీ మరణం యొక్క బంధకాలలో నుంచి విడిపించడానికి ఆ పాప భారాన్ని తన మీద వేసుకొని ఆయన అట్టడుగు స్థాయికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక్క మాట చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులందరూ చెరలోకి వెళ్ళారు. ఆ చెరలో ఉన్నటువంటి మనుషులందరినీ విడిపించాలంటే ఈయన కూడా చెరలోకి వెళ్ళాలి. చెరలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏ మనుషులనైతే మరణము చెరపట్టిందో, ఏ మనుషులనైతే మరణము బంధించిందో ఆ మరణాన్నే దేవుడు చెరపట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెరగా పట్టుకోవటం అంటే అర్థమైందంటే మనుషులను చెరపట్టిన మరణాన్ని దేవుడు చెరపట్టాడు. మనుషులను బంధించిన మరణాన్ని దేవుడు బంధించాడు. అందుకనే మనము ఈస్టర్ పండుగ రోజు మనం ఒక ఉదయాన్నే చెప్తాం, దేవుడు మరణాన్ని చీల్చుకుంటూ, మరణపు కడుపును చీల్చుకుంటూ, మరణపు మెడలు వంచుతూ, మరణాన్ని మరణింప చేస్తూ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని అడిగినటువంటి సందర్భం. అంటే అప్పటి వరకు ప్రజలందరి మీద మరణము రాజ్యం ఏలింది, ప్రజలందరినీ మరణము బంధించింది, ప్రజలందరినీ మరణము క్రిందికి అణగదొక్కింది. వాళ్ళు పైకి రాలేనటువంటి స్థితి. వాళ్ళు పైకి రావాలంటే పరిశుద్ధుడైన దేవుడు మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడో అదే మార్గంలో ఆ మనిషిని వెతుక్కుంటూ దేవుడు క్రిందికి వచ్చాడు. మనిషి దేవుడిని వెతకటం కాదు, దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. అదే క్రిస్మస్ చెప్తాం. మనుషులు వెతకటం కాదు, దేవుడే వెతుక్కుంటూ వచ్చి ఆ మనుష్యులను మరణము బంధించినటువంటి అట్టడుగు స్థానానికి క్రిందికి భూదిగంతాలకు దిగేసి తన బిడ్డలను చెరపట్టినటువంటి మరణాన్ని ఆయన చెరగా పట్టుకున్నాడు. మనం చాలా మంది అనుకుంటాం ఆ చెరగా పట్టుకుని పైకి వెళ్ళడం అనుకుంటాం. పైకి వెళ్ళటం కాదు, చెరపట్టిన మరణాన్ని చెరపట్టాడు.
బంధించిన మరణాన్ని ఈయన బంధించి మరింత క్రిందకి అణగదొక్కి తన బిడ్డలను పైకి తీసుకొని వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పై నుంచి కిందకు వచ్చింది వీళ్ళని తీసుకొని పైకి వెళ్ళడానికి. క్రిస్మస్ అనగానే ఇప్పుడైతే గ్రీటింగ్ కార్డ్స్ దాదాపు ఎక్కడ నేను చూడలేదు, కానీ వాట్సాప్లో గ్రీటింగ్స్ పెట్టుకున్నాం, హ్యాపీ